అండి, వెల్కమ్ టు సింధు టెసల్స్. ఇవాళ ఇంకో కొత్త డిజైన్తో మేము ముందుకు వచ్చేసాను. అదేంటో చూసేద్దాం. ఇది కాంబినేషన్ వచ్చేసి పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ అండి. శారీ వచ్చేసి మనకి 2 కలర్స్ షేడెడ్ వచ్చింది. పళ్ళు అయితే మనకి మొత్తం ఆరెంజ్ వచ్చిందండి. ఇగో శారీ అంతా అలా మనకి సిల్వర్ బుట్టీస్ తోటి ఇలా వచ్చేసింది. హెవీ టెసల్స్ ఉంటాయి దీనికి శారీకి అయితే. అలానే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడైతే వీడియో చూసేద్దాం. ఇప్పుడు స్టార్టింగ్ చూడండి, ఇలా మనకి పళ్ళు స్టార్టింగ్ ఇది. ఇక్కడ మనము థ్రెడ్ నార్మల్గా నేను మీకు నీడిల్తో తీసుకుంటాను కదా, నేను ఈ నీడిల్కి అయితే ఇక పెద్ద నీడిల్ అండి ఇది. ఈ నీడిల్కి అయితే నేను ఎన్ని తీసుకున్నానంటే 35 స్టాండ్స్ తీసుకున్నానండి. 35 అంటే మీకు 2 కలిపితే ఎన్ని వస్తాయండి? 68 వస్తాయి. 35 సరే 70 వస్తాయి. 70 స్టాండ్స్ 2 సైడ్స్ అటు ఇటు కలిపి మనకి 70 వస్తాయి. ఇట్లా మొత్తం వేసుకుంటే వెళ్ళాలండి. అంతే, గ్యాప్ అసలుకి ఎక్కువ అసలు ఏముండదు. చాలా తక్కువ గ్యాప్ తోటి వేస్తానన్నమాట. అంటే మనకి హాఫ్ ఇంచులోకే 2 వస్తాయి. చాలా దగ్గరగా వేయాలి. కానీ ఇది కొన్ని శారీస్కే వేసుకోగలమండి ఇలాంటి డిజైన్స్. అన్ని శారీస్కి ఈ డిజైన్ వర్కౌట్ కాదు. ఎందుకంటే లైట్ వెయిట్ శారీస్ ఉంటాయి, ఆర్గంజా శారీస్ అలా ఉంటాయి, టిష్యూ శారీస్ ఉంటాయి. టిష్యూస్ అవి చాలా కొంచెం డెలికేట్గా ఉంటాయి కదా, అంటే లైట్ వెయిట్ ఉంటాయి, మనకి ట్రాన్స్పరెంట్ ఉంటాయి. అవి వాటికి వేయడం వల్ల ఏమవుతుందంటే హోల్స్ ఎక్కువగా పడతాయి అన్నమాట. మనకి సిల్క్ శారీస్ అంటే బాగా కొంచెం ఎంతైనా అవి పట్టువి కాబట్టి మనకి స్టిఫ్నెస్ ఎక్కువ ఉంటుంది వాటిల్లో. కాబట్టి వాటికి మనం ఈ డిజైన్స్ వేసుకోవచ్చు. కానీ కొన్ని శారీస్ అంటే కొన్ని శారీస్కి పళ్ళు కొంచెం బాగా స్టిఫ్గా ఉంటుంది. అలాంటి వాటికి కావాలంటే వేసుకోవచ్చు. లైట్ వెయిట్ శారీస్కైనా కూడా ఈ డిజైన్ వేసేటప్పుడు మనం శారీది కూడా ఒకసారి ఆలోచించాలి, క్లాత్ ఎలా ఉంది ఏంటి అని. ఊరికే వేసేసామనుకోండి దగ్గర వస్తాయి కాబట్టి మొత్తం హోల్స్ పడేస్తాయి అన్నమాట శారీ అంతా. కాబట్టి చూసుకొని మనం ఈ డిజైన్ దేనికి సెట్ అవుతుందో అలానే వేసుకోవాలి. చూడండి, ఇలా వేసేసాను మొత్తం. ఆల్రెడీ మీకు నాట్ చేయడం చూసారు కదా నా వీడియోస్లో. చూడండి, మొత్తం ఇట్లా వేసేసుకోవాలండి. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు మనకి గ్యాప్లు అనేవి ఏముండవండి. మొత్తము మనకి గ్యాప్స్ లేకోకుండా అసలు చూడండి ఎంత దగ్గర వచ్చాయో మీరే మీకు చూస్తే కనిపిస్తుంది. ఇంత దగ్గర వేసుకుంటేనే మనకు ఆ డిజైన్కి లుక్ వస్తుంది. ఏదో దూరం సరే వేసేసాము అంటే మాత్రం డిజైన్ అయితే లుక్ రాదు. ముందే చెప్తున్నా. ఒకవేళ ట్రై చేసే వాళ్ళు ఉంటే ట్రై చేయండి, మీ శారీస్కి వేసుకోండి, లేకుంటే కస్టమర్స్కైనా వేయండి. కానీ డిజైన్ శారీకి డిజైన్ ఏ శారీకి సెట్ అవుతుందో చూసి వేయండి. అదైతే గ్యారంటీ అండి. ఎందుకంటే మళ్ళీ హోల్స్ పడ్డాయని మళ్ళీ మీరే ఫీల్ అవ్వాలి. తర్వాత అల్లిక చూడండి. అల్లిక నేను పింక్, ఏదైతే పింక్ థ్రెడ్ ఉందో నేను ఆల్టర్నేట్ వేసా. ఒక ఆరెంజ్, ఒక పింక్. ఆ పింక్ ఫస్ట్ స్టార్టింగ్లో మనము 2 తక్కువ తీసుకోవాలండి. ఆరెంజ్ నేను తక్కువ తీసుకున్నాను. అవి మొత్తం టోటల్ కలిపేసి పింక్ సగం తీసుకున్నాను. ఇప్పుడు ఆ ఆరెంజ్ టోటల్ ఫస్ట్ 1 తీసుకున్నాను, మళ్ళీ ఆరెంజ్లో సగం చేశాను. అవి 2 ఇక్కడ పైకి నాట్ వేయాలండి కరెక్ట్గా. మనకి మిడిల్లో అదైతే నాట్, పైన నాట్ ఏదైతే ఉందో మనకి పింక్ నాట్ వేసేటప్పుడు ఆరెంజ్ నాట్ పైన ఉంటుంది. మనం ఆరెంజ్ నాట్ పైన ఉన్నప్పుడు కింద పింక్ నాట్ వస్తుందండి. చూడండి, కరెక్ట్గా దాన్ని మధ్యలోకి తీసుకొని వేయాలి. మనకి అటు ఇటు ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ వేస్తే లుక్ అనేది కొంచెం అటు ఇటు అవుతుంది. అందుకే చూసుకొని వేసుకోండి. ఎందుకంటే ఇది చాలా దగ్గరగా ఉంటాయి కదా, అటు ఇటు మిక్స్ అవుతుంటాయి. అందుకే రావన్నమాట సరిగా. మీరు వేసేటప్పుడు థ్రెడ్స్ అన్నీ నీట్గా చేసుకుంటూ అటు ఇటు కొంచెము టఫే ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది డిజైన్ అయితే. చూడండి, ఇట్లా నేను హాఫ్ అండ్ హాఫ్, అది మనకి అక్కడైతే ఏ హాఫ్ అయితే మిగిలిందో అది టోటల్ నేను తీసుకొని మళ్ళీ ఇక్కడ సగం తీసుకొని ఇది మొత్తం టోటల్ నేను మళ్ళీ నాట్ వేస్తున్నా. మనకి ఆరెంజ్ నాట్ కింద పింక్ నాట్ వస్తుంది, పింక్ నాట్ పైన పింక్ నాట్ కింద మళ్ళీ ఆరెంజ్ నాట్ వస్తుంది. చూడండి,
మనకి ఇంత దగ్గరగా అల్లిక అంటే టైం హెవీగా తీసుకుంటుంది. కాబట్టి చూసి నిదానంగా వేసుకోండి. మనకి టైం ఎక్కువ అయిపోతుంది కదా అనేసి ఫాస్ట్ వేస్తే డిజైన్ పోతుంది. కొంచెం చూసుకొని తీసుకుంటే మనకి ఫ్రీ అవుతుంది అన్నమాట. చూడండి మొత్తం ఇలానే ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు ఇట్లానే అల్లుకుంటూ వెళ్ళిపోవాలండి. మొత్తం సేమ్ నేను ఎలా అయితే నాట్స్ వేస్తున్నానో అల్లికతోటి మీరు అలానే వేసుకోవచ్చు. అంటే కొంచెం ట్రై చేస్తే వస్తుందండి. అలవాటు ఉన్న వాళ్ళకైతే ఫాస్ట్గా వస్తుంది, అలవాటు లేని వాళ్ళకైతే ఫాస్ట్ రాదు తొందరగా. చూడండి నాట్ అనేది ఇలా వేసేసుకోవాలి మొత్తం. ఒక్కోసారి అటు ఇటు కూడా అవుతుంటుంది, కొంచెం చూసుకొని వేసుకోవాలన్నమాట. చూడండి మొత్తం ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఇలానే నాట్స్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ పింక్ ఆరెంజ్ కాంబినేషనే బాగా డిఫరెంట్గా వచ్చిందనమాట. చూడండి అది అంటే కొంచెం అటు సైడ్కి వెళ్ళిపోయింది మొత్తము, అందుకని తీసి మళ్ళీ వేస్తున్నాను. ఇట్లనే వేసేసుకోవాలండి. ఇంకా చూడండి ఇప్పుడు అల్లికంతా ఇలా వచ్చేస్తుంది మీకు. చూడండి అల్లికంతా ఇలా వచ్చేస్తుంది. దీనికి మనం ఇప్పుడు నేను కొంచెం ఫ్లాషెస్ చూపిస్తున్నా, అది డల్గా ఉంది కదా అందుకని దగ్గరగా చూపిస్తున్నానని. చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఆ లుక్ అనేది మనకి ఇట్లానే రావాలండి. ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడు మనం అవే టసల్సే ఫోల్డ్ చేసి ఆ పైన మనకి గ్యాప్ అయితే ఏది ఉందో ఆ గ్యాప్లో నుంచి అటు సైడ్కి పంపించి మళ్ళీ రెండు సమానంగా తీసుకోవాలండి. ఈ నాట్ అనేది మనకి కరెక్ట్గా మిడిల్లోకి ఉండాలండి. థ్రెడ్ అంతా కవర్ చేయాలి. కవర్ చేసి మనం దానికి నాట్ వేసుకోవాలి. చూడండి నేను ఎట్లా కవర్ చేశానో మొత్తం అట్లనే కవర్ చేసి నాట్ వేసుకోండి. మనకి వేరే ఏమీ అవసరం లేదు. థ్రెడ్ ఎక్స్ట్రా అంటే ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా థ్రెడ్ వేస్తే ఇంకా కొంచెం హెవీగా గలీజ్గా కనిపిస్తుంది. మనకి ఈ థ్రెడ్సే కవర్ అయిపోతాయండి కుచ్చులకి, చాలా బాగా వచ్చేస్తుంది. చూడండి మనకి ఎంత నీట్గా వేసుకుంటే ఫర్దర్గా కుచ్చు కూడా మనకు అంత నీట్గా వస్తుందండి. ఫినిషింగ్ అనేది మనం నీట్గా చేయాలి. చూడండి మనకి థ్రెడ్స్ అవి అటు ఇటు కొంచెం కలుస్తుంటాయి, పక్కనే ఉంటాయి కాబట్టి మనం అవి చూసుకుంటూ ఇవి నాట్ వేసుకోవాలండి. మళ్ళీ అవి ఇవి మిక్స్ అయితే కొంచెం కుచ్చు వచ్చినట్లు వస్తుంది. చూడండి మనము ఎంత నీట్గా అన్నీ అట్లా 1 by 1 మనము అన్ని కుచ్చులు వేసుకుంటూ వెళ్ళిపోవాలండి, ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు నేను ఫస్ట్ అయితే పింక్ వేసేసాను, ఇప్పుడు ఆరెంజ్ వేస్తున్నాను. అది ఎందుకంటే అది దగ్గర ఉంటాయి కాబట్టి కొంచెం కుచ్చు దాంట్లో నుంచి తీసుకోవడం కొంచెం టఫ్ అనిపిస్తుంది. అయినా కూడా మీరు ఈజీగా తీసేసుకొని వేసుకోవచ్చండి. అంటే మనకు కొంచెం అది అట్లా పక్కకు జరుపుకుంటూ వేసుకోవాలి. అట్లా అయితేనే మనకు లుక్ అనేది నీట్గా రావడం అదంతా వస్తుంది. వాటిని అటు ఇటు పక్కకు జరుపుకుంటూ వేసుకోవాలండి.
చూడండి ఫినిషింగ్ అంతా మనము ఇలానే ఇచ్చేసుకోవాలి. చూడండి కరెక్ట్గా మనకి అంత మన ఆ లెంత్ ఎంత ఉందో అంత లెంత్కే కట్ చేసుకోవాలి. మీరు చిన్నగా కావాలనుకుంటే చిన్నగా చేసుకోవచ్చు. ఇంకా చూడండి కుచ్చులన్నీ వేసాక మనకు లుక్ అనేది ఇలా వస్తుంది. ఇక చూడండి ఎంత బాగా దగ్గరికి అసలు ఆ వేరియేషనే వేరుంటుంది. చూడండి మన నార్మల్ టసల్స్ కన్నా ఈ టసల్స్ చాలా అంటే కొంచెం వెరీ లుకింగ్ అని చాలా బాగా అనిపిస్తాయి అన్నమాట. నాకైతే ఈ డిజైన్ ఎవరికి వేసినా నాకు చాలా బాగా నచ్చిద్దండి. కలర్ కాంబినేషన్స్ ఇంకా నీట్గా ఉంటాయి, ఇంకా బాగా హైలైట్ అవుతుంది. ఇవి కలర్ కాంబినేషన్స్ తోటే మెయిన్ మనకి ఈ డిజైన్కి లుక్ వస్తుందండి. ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, అందుకే నేను మీకు చూపించాను. అంటే కొన్ని డల్ కలర్స్ తోటి కూడా వేసుకోవచ్చు, అంతే నార్మల్గా ఉంటాయి అవి. కొంచెం ఇవి ఏంటంటే చూడడానికి లుకింగ్ హెవీగా అనిపిస్తాయి అన్నమాట. కానీ మనకి టైము అంతా సేమ్ పడుతుంది కదా. డిజైన్ అయితే చూసేసారు కదా, చాలా బాగా వచ్చేసింది కదా. డిజైన్ అయితే చూసారు కదండి. అలానే ఇంకొక కొత్త వీడియోతో ఇంకొక కొత్త డిజైన్తో కొత్త కలర్ కాంబినేషన్స్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్ అండి. అలానే నాది బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.